హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరోసారి అంతరిక్షంలో ఇస్రో తన కీర్తిని ప్రదర్శించింది. ఇస్రో చేసిన ప్రయోగం సక్సెస్ అయింది. విజయవంతంగా నింగిలోకి EOS 8 దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి EOS 8 అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 8 నింగిలోకి చేరింది. ఇస్రో రూపొందించిన ఈ చిన్నపాటి శాటిలైట్ వెహికల్ షిప్ SSLV-D3 ద్వారా ఈ ప్రయోగాన్ని సక్సెస్ఫుల్ గా నిర్వహించింది. అయితే ఈ ప్రయోగం ఆగస్టు 16 ఉదయం జరిగింది. 6:30 గంటల కౌంట్ డౌన్ అనంతరం ఉదయం 9:15 బయలుదేరిన రాకెట్ 17 నిమిషాల్లో నిర్దేశిత కక్షలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ SSLV-D3 రాకెట్ బరువు 119 టన్నులు, ఎత్తు 34 మీటర్లు, వెడల్పు 2 మీటర్లుగా ఉన్నాయి. భూ ఉపరితలం నుంచి 475 కిలోమీటర్ల ఎత్తున శాటిలైట్ ని కక్షలోకి ప్రవేశపెట్టేలా దీన్ని డిజైన్ చేశారు. EOS 8 శాటిలైట్ బరువు 175.5 కిలోలు. శాటిలైట్ లో 3 పేలోడ్స్ ని ఇస్రో సైంటిస్టులు అమర్చారు. భూ పరిశీలన, విపత్తు పర్యవేక్షణ, పర్యావరణ పరిరక్షణ, రక్షణ రంగానికి సంబంధించిన సేవల కోసం ఈ శాటిలైట్ ను రూపొందించారు. ప్రపంచంలో అతి తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలు నిర్వహిస్తోన్న దేశంగా భారత్ గుర్తింపు పొందింది. గతేడాది చంద్రయాన్ 3 సూర్యుడిపై పరిశోధనలకు ఆదిత్య L1 లను ప్రయోగించిన ఇస్రో వరుస మిషన్లు చేపట్టిన విషయం మనకు తెలిసిందే. 175 కిలోల EOS 8 శాటిలైట్ ని భూమికి 475 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సర్క్యులర్ కక్షలోకి ప్రవేశపెట్టినట్లుగా ఇస్రో ప్రకటించింది. EOS 8 శాటిలైట్ మిషన్ ప్రధాన లక్ష్యాలు మైక్రో శాటిలైట్ కు అనుకూలంగా ఉండే క్యారియర్ షిప్ పేలోడ్ సెన్సార్లను సృష్టించడం, భవిష్యత్తులో ఉపగ్రహ కార్యకలాపాలకు అవసరమైన కొత్త సాంకేతికతను పొందుపరచడం చేస్తుంది. ఇస్రోకు చెందిన UR రావ్ శాటిలైట్ సెంటర్ అభివృద్ధి చేసిన ఈ శాటిలైట్ లో ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్, పేలోడ్ మిడ్ వేవ్, లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్ లు భూమికి సంబంధించిన సమాచారాన్ని సేకరించనున్నాయి. ఇవి తీసిన ఫోటోలను విశ్లేషించి వాతావరణం, విపత్తులపై అధ్యయనం చేస్తారు. ఈ శాటిలైట్ ఏడాది పాటు సేవలను అందజేయనుంది. విపత్తు నిర్వహణలో ఈ సమాచారం ఉపయోగపడుతుందని ఇస్రో తెలిపింది. అంతేకాదు ఇది అవకాశాలు తీసుకొస్తుందని, సరికొత్త మిషన్లకు శ్రీకారం చుడుతుందని ఇస్రో చెప్పింది. చెప్పాలంటే PSLV ప్రయోగాలకు సమయం అలానే ఖర్చు కూడా ఎక్కువే. కానీ SSLV చాలా ప్రత్యేకమైంది. తక్కువ ఖర్చు, సమయం, లిమిటెడ్ హ్యూమన్ రిసోర్స్ సాయంతో కేవలం 72 గంటల వ్యవధిలో ప్రయోగాన్ని సిద్ధం చేయొచ్చు. ఇది ఇస్రో కమర్షియల్ ప్రయోగాలను మరింత రెట్టింపు చేయగలదని భావిస్తున్నారు. తద్వారా ప్రపంచ అంతరిక్ష కమర్షియల్ లో భారత్ వాటా పెరుగుదలకు కంట్రిబ్యూట్ చేస్తుంది. అయితే 2022లో తొలిసారిగా నిర్వహించిన SSLV ప్రయోగం ఫెయిల్ అయింది. దీంతో లోపాలను సరిచేసి ఇస్రో గతేడాది మరో ప్రయోగం నిర్వహించి సక్సెస్ఫుల్ అయింది. దీంతో తాజా ప్రయోగంపై ఇస్రో సైంటిస్టులలో ఉత్సాహం నెలకొంది. మరోవైపు ఈ ప్రయోగం నేపథ్యంలో ఇస్రో సైంటిస్టులు తిరుమల శ్రీవారిని ఆగస్టు 15 ఉదయం దర్శించుకున్నారు. ఉదయం VIP బ్రేక్ సమయంలో శాటిలైట్ నమూనాను స్వామివారి పాదాల వద్ద ఉంచి వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఇస్రో ఖాతాలో మరో విజయం చేరింది. ఇది మనం అందరం గర్వించదగ్గ విషయం. హ్యాట్స్ ఆఫ్ టు ఇస్రో. అలానే ఇస్రో మరో భారీ ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే చంద్రయాన్ ప్రయోగాలు, ఆ తర్వాత ఆదిత్య మిషన్ తో అంతర్జాతీయంగా ఇస్రో పేరు మారుమోగింది. ఈ నేపథ్యంలో గగన్యాన్ పేరుతో మరో భారీ ప్రయోగానికి ఇస్రో ఏర్పాటు చేస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా ఆల్రెడీ అంతరిక్షానికి వెళ్లి 4 ఆస్ట్రోనట్స్ ని ఇస్రో ఎంపిక చేసేసింది. గగన్యాన్ ప్రయోగం కోసం ఇస్రో ఎంపిక చేసిన 4 ఆస్ట్రోనట్స్ లో గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అగంత్ ప్రతాప్, వింగ్ కమాండర్ సుభాంశు శుక్లా ఉన్నారు. ఈ నలుగురిని గగన్యాన్ ప్రయోగంలో భాగంగా అంతరిక్షానికి పంపనున్నట్లుగా ఇస్రో వెల్లడించిన విషయం మనకు తెలుసు. ఈ గగన్యాన్ మిషన్ ద్వారా ఆస్ట్రోనాట్స్ లను భూమికి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్షలోకి ప్రవేశపెట్టడం ద్వారా భారతదేశ మానవ అంతరిక్ష ప్రయాణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంటుంది. ఆ తర్వాత భారత సముద్ర జలాల్లో ల్యాండింగ్ తో వారిని సురక్షితంగా భూమిపైకి తీసుకురానున్నారు. ఇది ఫ్రెండ్స్ ఇస్రో లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.